ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. మీరందరికీ కూడా అంటే పేదలందరికీ కూడా ఈ ఇళ్ల పథకాలలో భాగంగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తున్నారు. ఆల్రెడీ గత ప్రభుత్వంలో చాలామందికి అయితే ఈ ఇళ్ల స్థలాలు అలాగే ఇల్లు కట్టుకునేందుకు లోన్స్ ఇవ్వడం అయితే మంజూరు చేశారు. ఇప్పుడైతే అదే విధంగా చేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం కూడా సేమ్ అదే విధంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తూ ఉన్నారు. అయితే మహిళల పేరు మీద అయితే ఈ యొక్క ఇళ్ల స్థలాలను ఇళ్లను కట్టుకోవడానికి లోన్స్ కానీ ఇవ్వనున్నారు. ఇక అదే విధంగా ఏ రకంగా పంపిణీ చేస్తారు, ఏ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నారు, ఇక మనం ఇది ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, అర్హతలు ఏంటనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలియచేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక మనం ఎంతగానో ఇళ్ల స్థలాల కోసం ఇల్లు ఆల్రెడీ కట్టుకునే వాటి గురించి ఎదురు చూస్తూ ఉన్నాం కదా, వాటి గురించి అయితే తెలుసుకుందాము. మీరు గత ప్రభుత్వంలో ఎలాంటి అయితే ఇళ్ల స్థలాలు పొంది ఉండకపోతే ఖచ్చితంగా కూడా మీరైతే అప్లై చేసుకుంటే కనుక మీకు స్థలం అయితే వస్తుంది. అదేవిధంగా మీరు లోన్స్కి అప్లై చేసుకుని పొందవచ్చు. అయితే గత ప్రభుత్వంలో చాలామంది ఏంటంటే ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఉన్నారు. అందులో కొంతమంది ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు, మరి కొంతమంది అయితే పునాదుల లెవెల్లో అయితే లేపుకొని ఉన్నారు. సగం వచ్చిందాక కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు, మధ్యలో ఆప్ చేసి ఉన్నారు. మరి కొంతమంది అయితే అసలు స్టార్టే చేయలేదు. ఎలా అయితే స్థలం ఇచ్చారో అలానే ఉంచేశారు. ఎందుకంటే అక్కడ నివాసయోగ్యం కాకుండా ఉండటం వల్ల ఏంటంటే చాలామంది ఇబ్బంది ఎదురయ్యి ఆ స్థలాల్లో అయితే చాలా వరకు కట్టుకోకుండా వదిలేశారు. ఒకవేళ గనక మీరు అలాంటి స్థలాలు మీ దగ్గర ఉంటే నివాస యోగ్యం లేకుండా ఉంటే మీకు బాగా ఊరికి దూరంగా వచ్చేసి ఇలా ఏమైనా ఇబ్బందులు ఎదురైతే గనక ఆ యొక్క ఇళ్ల స్థలాలు అనేది మీరు ఎలాంటి ఇల్లు కట్టుకోకుండా ఉన్నట్లయితే దాన్ని మళ్ళీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టుకోవడానికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇళ్ల స్థలం అనేది ఎక్కువే ఇస్తున్నారు. గతంలో చూసుకుంటే 1 సెంటు లేదా సెంటున్నర అనేది ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం గ్రామాల్లో అయితే గనక 3 సెంట్లు, పట్టణాల్లో అయితే గనక 2 సెంట్లు అయితే ఇస్తున్నారు. ఇక ఈ రకంగా ఏంటంటే ఇళ్ల స్థలాలు అయితే పంపిణీ చేస్తున్నారు. ఇక కట్టుకోవడానికి లోన్స్ కూడా ఇస్తున్నారు. లోన్స్ అంటే మనకు సిటీల్లో అయితే 2,5 లక్షల అయితే ఇస్తున్నారు. గ్రామాల్లో అయితే కనుక 1,80,000 అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది లోన్స్. ఇళ్ల స్థలం రాగానే మీరైతే కట్టుకోవాలనుకుంటే గనక కట్టుకోవచ్చు. ఈ లోన్ తీసుకొని అదేవిధంగా ఇప్పుడు ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో 2 సంవత్సరాల లోపు కట్టుకోవాలని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఒకవేళ మీరు గనక ఇళ్ల స్థలం వచ్చిందనుకోండి 2 సంవత్సరాల్లో అన్నీ కూడా ఇల్లు కట్టుకొని వేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే గనక మళ్ళీ తీసేసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇదైతే మీరు కూడా గమనించండి. ఇక చెప్పాను కదా, గత ప్రభుత్వంలో ఎవరికైతే ఇళ్ల స్థలాలు వచ్చాయో అయితే మీకు నచ్చలేదు మీరు మార్చుకోవచ్చు. అందరికీ ఎలిజిబిలిటీ ఉందా అంటే అందరికీ కాదండి. ఎవరైతే ఇల్లు కట్టుకోకుండా ఖాళీగా ఉంటుందో స్థలాలు వాళ్ళకు మాత్రమే మార్చుకోవటానికి అవకాశం అయితే ఉంటుంది. అది కూడా ఏంటంటే ఎవరైతే ప్రభుత్వంకి ప్రైమరీగా అంటే ప్రస్తుతం కొత్తగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీకు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక రాష్ట్రంలో ఈ యొక్క ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం డేట్ అయితే ప్రకటించలేదు, త్వరలోనే ప్రకటిస్తుంది. అయితే ప్రస్తుతానికి మనకు మార్గదర్శకాలు అయితే తీసుకువచ్చింది. ఎవరెవరు అర్హులు అనేది చెప్పేసి నేను ఇప్పుడు చెప్తాను. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు మీరు పొందాలంటే కనుక
ముఖ్యంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా? ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు ఈ యొక్క స్థలానికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఖచ్చితంగా వాళ్లకు సంవత్సరం ఆదాయం అనేది 3 లక్షల లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక వ్యవసాయ భూమి వీళ్లకు ఉన్నట్లయితే గనక 8 ఎకరాల లోపు అయితే మామూలుగా మెట్ట భూమి అయితే ఉండాలి. 2 ఎకరాల లోపు అయితే మాగాని ఉండాలి. మొత్తం చూసుకుంటే 10 ఎకరాల లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. వీళ్ళ పేరు మీద సొంత ఇల్లు లేదా సొంత ఇళ్ల స్థలం కానీ ఇల్లు కానీ మీ పేరు మీద ఉండకూడదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు కానీ లోన్స్ కానీ వచ్చి అయితే ఉండకూడదు. అలాంటి వాళ్ళకైతేనే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు ఇస్తారు. ఇక మార్చుకునే ప్రాసెస్ వేరేగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే అప్లై చేసుకున్న వాళ్ళకైతే నేను చెప్తున్నాను, మార్చుకునే ప్రాసెస్ అయితే వేరేగా ఉంటుంది. సచివాలయాలకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇది కూడా మనకు సచివాలయంలోనే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంకా డేట్ అయితే రాలేదు. డేట్ అనేది ఇంకా ప్రకటించలేదు. మార్గదర్శకాలు అయితే ఇచ్చారు. ప్రజెంట్ అయితే లోన్స్ అయితే ఇస్తున్నారు. లోన్ కావాలనుకుంటే కనుక మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే కనుక ఈ ఇళ్ళ స్థలాలు ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు, లేదంటే కనుక మీకు దగ్గరలో స్థలం ఉంటే మీరు లోన్ తీసుకొని అయితే కట్టుకోవచ్చు. లోన్స్ అనేవి మీరు తీసుకొని ప్రస్తుతానికైతే మీరు ఇల్లు అయితే కట్టుకోవచ్చు. ఇక ప్రధానంగా ఏంటంటే లోన్స్ కానీ గతంలో ఏమీ తీసుకొని అయితే ఉండకూడదు అన్నమాట. ముందుగా చెప్తున్నాను కదా, లోన్స్ అయితే తీసుకొని ఉండకూడదు. ఇళ్ల స్థలాలు కూడా ప్రభుత్వం నుంచి తీసుకొని ఉండకూడదు. ఇళ్ల స్థలాలు కానీ లోన్స్ కానీ అలాంటి వాళ్ళకు మాత్రము మహిళల పేర్లు పంపిణీ చేస్తామని, అలాంటి ఏమీ లేకుండా ఉంటేనే పంపిణీ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డుకి అప్లై చేసుకొని దాని తర్వాత ఇళ్లకు అయితే అప్లై చేసుకోండి. ఇక దీని తర్వాత మరికొన్ని రూల్స్ అయితే తీసుకువచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కనిపిస్తుంది. మనకు డేట్ ప్రకటించే ముందు కొన్ని రూల్స్ అయితే పెట్టే అవకాశం అయితే ఉంది. చూడాలి మనం ఎప్పటి నుంచి డేట్ ప్రకటిస్తారంటే దాదాపుగా ఈ ఫిబ్రవరి చివరాఖరికల్లే డేట్ వచ్చే అవకాశం ఉంది. అప్పటి నుంచి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే స్థలం అయితే ఎక్కడ ఇవ్వాలి, మంచిగా అన్ని సౌకర్యాలు ఉండే ప్రాంతాల్లో ఇవ్వాలని ప్రభుత్వం అయితే చూస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ రాగానే మన ఛానల్లో వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.